అయితే అంబేద్కర్ చదువుకున్న కొలంబియా విశ్వవిద్యాలయంలో లెక్చర్స్ ఇచ్చొచ్చిన, అంబేద్కర్ చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కూడా లెక్చర్స్ ఇచ్చొచ్చిన. అట్లనే నేను ఈ దేశంలో చాలా దేశాలలో ఇస్తూ ఒక ఇస్లామిక్ దేశంలో కూడా నేను ప్రసంగం చేయడానికి పోయినా. ఎప్పుడు నేను నా ఉద్యోగానికి రాజీనామా చేయడానికంటే ముందు ఆ దేశానికి పోయినా. అదే దేశం అంటే అరబ్ కంట్రీస్ లలో ఉంటది, దేశం పేరు సడన్ గా గుర్తు రావట్లేదు ఇవాళ. ఆ దేశం పోయి నేను నా లెక్చర్స్ చేయడానికి ఇండియన్ ముస్లింస్ మీద 3 రోజుల లెక్చర్స్ చేయడానికి నన్ను పిలిచారు వాళ్ళు, ఆ దేశం వాళ్ళు, ఆ ఇండియన్ ముస్లిం అసోసియేషన్ వాళ్ళు పిలిచారు. పిలిచినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ దళితులు ఎవరైతే ఉన్నారో అక్కడ దళితులు ఇస్లామిక్ దేశంలో ఉన్న దళితులు నన్ను డైరెక్ట్ గా క్వశ్చన్ వేశారు. ఏమనేశారంటే ఇవాళ ముస్లింలు మమ్మల్ని ఇంట్లోకి రాణిస్తలేరు, ఇండియన్ ముస్లింస్. అట్లాగే ఇక్కడ కేథలిక్ చర్చి, మేము క్రిస్టియన్స్, కేథలిక్ చర్చ్ అక్కడ ఉంది ఈ దేశంలో, అక్కడ మమ్మల్ని రాణిస్తలేరు, ఇక్కడ మమ్మల్ని రాణిస్తలేరు. మేమేమో వీళ్ళ ఇంట్లో పాయికాన్లు అడుగుతున్నాం, కార్లు డ్రైవ్ చేస్తున్నాం, వీళ్ళ ఇంట్లో తుడుస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం మేము ఇస్లామిక్ దేశంలోకి వచ్చి. ఆ దేశం పేరు చెప్తాను నేను, నా నోట్లో ఉంది, వస్తలేదు. సౌదీయా, దుబాయ్ కాదు దాని పక్కన ఉంటుంది కువైట్ దేశంలో. సో కువైట్ దేశంలో నేను ఆ చర్చికి వాళ్ళు రెడ్డి వాళ్ళు రాణిస్తలేరు, అగ్రకులాలు రాణిస్తలేవు, కేథలిక్ చర్చిలో వీళ్ళు రాణిస్తలేరు. ఇస్లామిక్ వినండి నా మాట వినండి. అదే మాట్లాడుతున్నా. నేను ఒక 60 దేశాలు పోయినాను కానీ కువైట్ పోలేదు. వినండి, కువైట్ లో అక్కడ జరిగిన తర్వాత నన్ను వాళ్ళు అడిగిండ్రు, అన్న మీరు అంబేద్కరిస్ట్ గా ఉన్నారు, అంబేద్కర్ వాదం చెప్తున్నారు, మీరు దళితులే కదా, మేము దళితులము, ఇటు ఇస్లాంలో అంటరానితనాన్ని అనుభవిస్తున్నాం, అలాగే క్రైస్తవులు అంటరానితనాన్ని అనుభవిస్తున్నాం. మేము మమ్మల్ని రాణిస్తలేరు, వీళ్ళు అట్లనే చూస్తున్నారు, మమ్మల్ని వాళ్ళు అట్లనే చూస్తున్నారు, ఇండియన్ ముస్లింస్ అట్లనే చూస్తున్నారు, ఇండియాలో ఉన్న అగ్రకుల క్రైస్తవులు కూడా మమ్మల్ని అట్లనే చూస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటిదన్నా అని అడిగారు. నంబర్ 1, ఇవాళ ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతకడంలో భాగంగానే ఇవాళ దళిత క్రైస్తవ దండోరా అనే అంశాన్ని నేను ఏర్పాటు చేసి దాంట్లో కొన్ని పరిష్కార మార్గాలు వెతకడానికి, ఇవాళ వాళ్ళని చైతన్యం చేయడానికి, మీరు మతం మారినా మీ కులం మారతలేదు కాబట్టి ఈ కులం పునాదిగా ఇవాళ ఉద్యమం చేసి ఏ కులం అయితే మీ దేశంలో ఉందో, ఏ కుల వ్యవస్థలో ఉందో, మనం ఆది హిందువులం, మనమంతా ఆది హిందువులం. నువ్వు క్రైస్తవుడు అయినా, నువ్వు ముస్లిం అయినా, నువ్వు ఆది హిందువే ఈ దేశంలో. భారత రాజ్యాంగం హిందూ మతం అని ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది? హిందూ మతం ఈ దేశంలో లేదు, ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్ అన్నది. వాట్ ఈస్ హిందుత్వ అంటే? హిందుత్వ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజన్, ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్ అని చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్తే ఆ సుప్రీంకోర్టు దాని ప్రకారంగా ముస్లిం అయినా హిందువే, క్రిస్టియన్ అయినా హిందూ, ఈ భారత భూభాగంలో పుట్టిన వాళ్ళంతా హిందువులే. వాళ్ళందరూ ఒప్పుకుంటారేమో కనుక్కోండి, ముస్లింలు క్రైస్తవులు ఈ మాట ఒప్పుకుంటారేమో కొంచెం కనుక్కోండి. 100% కాదండి, మీరు మాట్లాడేది అందరి మీద రుద్దే ప్రయత్నం చేయకండి. వాళ్ళ పక్షాన మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మాట్లాడి వాళ్ళ పక్షాన పెట్టింది. అది నేను ఎందుకు పెట్టిన విషయం అన్నావు కదా, నేను అవేర్నెస్ తీసుకురావడానికి మనమంతా ఉద్యోగంలో ఉన్నప్పుడు పెట్టాల్సింది సార్. సో మీరు ఉన్నంత వరకేమో హిందూ, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోగానే క్రిస్టియన్. దురాగతం కాదు ప్రతి దళిత క్రిస్టియన్ చేస్తున్నటువంటి పరిస్థితి. భాగ్యరెడ్డి వర్మ గారు 1925లోనే చెప్పాడు ఈ మాట. 1925లోనే భాగ్యరెడ్డి వర్మ ఏమని ఆది హిందూ మహాసభ పెట్టిన భాగ్యరెడ్డి వర్మ గారు ఈ తెలంగాణలో పుట్టిన బిడ్డ, ఈ దళిత బిడ్డనే చెప్పింది ఈ మాట. ఈ భారత భూభాగంలో పుట్టిన వాళ్ళంతా కూడా క్రైస్తవులైనా హిందువులైనా వాళ్ళంతా దళితులు. వాళ్ళ దళితులంతా కాదండి, నేను సంతోషిస్తా, వాళ్ళని ఒప్పుకోమని చెప్పండి. ముస్లింలు మేమందరం ఆది హిందువులని ఒప్పుకోమని చెప్పండి. ఒప్పుకొని తీరాలి. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి క్రైస్తవుడు ఇదేదో నీ సొంత రాజ్యాంగం ఉన్నట్టుంది గాలి వినోద్ కుమార్ గారు, అది ఒప్పుకొని తీరాలి. సొంత రాజ్యాంగం ఉన్నట్టున్నది, ఇది కుదరదు. వాళ్ళ పక్షాన నువ్వు నేను మాట్లాడితే కుదరదు. ముస్లింల పక్షాన మాట్లాడే వాళ్ళని చెప్పమని చెప్పండి, హిందువుల పక్షాన మాట్లాడే వాళ్ళు చెప్పండి. 12% రిజర్వేషన్ తీసుకొస్తే ఓవైసీ మా ముస్లిం సోదరుని విభజిస్తున్నారని చెప్పేసి స్టేట్మెంట్ ఉన్నది గతంలో, మీరు చూసుకోండి.
మా దగ్గర కులం లేదు, మమ్మల్ని విభజిస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీ చెప్పినటువంటి వాదన ఉన్నది. దాని తర్వాత మెల్లమెల్లగా మారి ఇప్పుడు రిజర్వేషన్ కోసం మళ్ళీ మారిపోయినారు. కన్వర్ట్ అయిన వాడికి ఏం బాధ తెలుస్తుంది? దళితుల బాధలు. అసదుద్దీన్ ఓవైసీ అనేటోడు ఒక బ్రాహ్మణుడు. బ్రాహ్మణ నుండి ముస్లిం మతాలకు మారినోడికి ఏం చెప్పదు సార్, ఆయన ఒప్పుకోమని చెప్పండి. మాట్లాడుతూ భలే అడగండి. ఇక్కడ దళితులు ముస్లిం దళితులు ఉన్నారు, ముస్లిం దళితులు ఉన్నారు. ఇవాళ ఆయన ఇంట్లో కూడా రానియాడు. ముస్లిం అయితే దళితులు ఉన్నారు, ఒకసారి ముస్లిం అయితే దళితులు ఉన్నారు, ఒకసారి క్రిస్టియన్ అయితే దళితులు ఉన్నారు. మీరు దళితులు కాదు, క్రిస్టియన్. వాళ్ళ పక్షాన మీరు మాట్లాడద్దు, వాళ్ళ పక్షాన మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని భరత్ గారిని వాళ్ళని ఆహ్వానించమని చెప్పండి. అప్పుడు దాంట్లో మీరు కూడా పాల్గొని నేను పాల్గొంటా. వాళ్ళ పక్షాన మీరు ఎట్లా మాట్లాడతారు? 30 ఏళ్ళుగా బోధించిన వాడిగా ఇవాళ మనము ఆది హిందువులు అనే అంశాన్ని బోధించడానికి నేను గాలి వినోద్ గారు ఒక అలిగేషన్ చేస్తున్నారు. మీరు క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యారా లేదా అని అడుగుతున్నారా మీరు? కాదండి, నేను కాలేదు. నేను బుద్ధిస్టును. పెళ్లి బుద్ధిజంలోనే అయింది. దాంట్లో క్రైస్తవురాలు, నా భార్య హిందూ. గాలి వినోద్ కుమార్ గారు ఆన్ రికార్డ్ ఏం చెప్పారంటే, మీరు అప్లికేషన్ లో ఏం రాశారు సార్ అంటే, నేను హిందూ అని రాశాను, మీరు ఆర్టీఐ ప్రకారం తీసుకోండి అని చెప్పారు. నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత క్రిస్టియన్ దండోరాన్ని పెట్టుకున్నాను చెప్పాను. ప్రతి దళిత క్రైస్తవులు భారతదేశంలో చేస్తున్నటువంటి ప్రక్రియ ఇది మాత్రమే. ఉద్యోగం దగ్గర స్వామి, ఇంటికి పోయే దగ్గర శామ్యూల్, ప్రతి దగ్గర మీరు అక్కడ యేసు ప్రభుని మోసం చేస్తున్నారు, ఇటు రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు. అత్యధిక రిజర్వేషన్లు పొందుతున్నది దళిత క్రైస్తవులు మాత్రమే. మీలాంటి వాళ్ళు దళితుల్లో పుట్టి కుల వీక్షణ లేదని చెప్తున్నారు కదా. ఈ దేశంలో కుల వీక్షణ లేదా? అంటరానితనం లేదా? అంటరానితనం ఉంది, కుల వివక్షత ఉంది. నేను డోంట్ పుట్ వర్డ్స్ ఇంటు మై మౌత్. గాలి వినోద్ కుమార్ గారు, డోంట్ పుట్ వర్డ్స్ ఇంటు మై మౌత్. నేను ఏం చెప్పినో అది రికార్డ్ అయింది, అదే మాట్లాడు. వాళ్ళు ఆది హిందువులే. వాళ్ళు ఈ దేశంలో వాళ్ళంతా ఆది హిందువులే. వాళ్ళు దళిత క్రైస్తవులైనా దళిత ముస్లింలైనా ఈ దేశంలో ఆది హిందువులే. వాళ్ళు ఎవరండి చెప్పడానికి? పోపంతో చెప్పించండి, ముస్లిం చెప్పించండి. వాళ్ళు ఎవరు ఆది హిందువులని మాట్లాడుతున్నారు? ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. Way of life is not different. Muslim Islamic way of life is different. Christian way of life is different. Hindu way of life is different. హిందూ వే ఆఫ్ లైఫ్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళు మాత్రమే హిందూ. రిజర్వేషన్ల కోసం రంగులు మార్చి, ఊసరవెల్లి లాగా రంగులు మార్చి, ఒకసారి ఆది హిందువులము, ఒకసారి క్రైస్తవులము, ఒకసారి ముస్లింలము. ఇది బంద్ చేయండి, ఇది బంద్ చేయండి. ఇలా వర్ణ వ్యవస్థ పెట్టింది నువ్వు, కుల వ్యవస్థ పెట్టింది నువ్వు, అంటరానితనం పెట్టింది నువ్వు. అసలు రిజర్వేషన్ కులం ఆధారంగా ఉండాలా, ఆర్థిక పరిస్థితి? నువ్వు నేను కాదు, వాళ్ళు రావాలి. వాళ్ళు నాతో చర్చించాల్సింది బ్రాహ్మణులు, నాతో చర్చించాల్సింది. తిలక్ గారు, రిజర్వేషన్ లో అసలు కులం ఆధారంగా ఉండాలంటారా, ఆర్థిక పరిస్థితి ఆధారంగా మార్చాలంటారు? ఏం చెప్తారు? 100% ఆర్థిక పరంగానే ఉండాలి. ఒక్క నిమిషం ఆగండి వినోద్ కుమార్ గారు, కులాన్ని రద్దు చేసి సంస్కారం ప్రదర్శించండి. గాలి వినోద్ కుమార్ గారు, వినోద్ కుమార్ గారు ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం చెప్పండి. కులాన్ని రద్దు చేసి ఆర్థిక ప్రాతిపదికన పెట్టమనండి రిజర్వేషన్. నేను 100% సపోర్ట్ చేస్తాను. ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చేద్దు కానీ చెప్పండి. ఇప్పుడు రిజర్వేషన్